మందు మగువ చుక్క ముక్క బర్త్డే పార్టీ పేరుతో బద్మాష్ పనులు చేశారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. దమ్ మారో దమ్ అంటూ డాన్సులు వేశారు. మత్తులో ఊగిపోయి మతి లేకుండా ప్రవర్తించారు. తీరా పోలీసుల రాకతో పైరవీలు ప్రారంభించారు. తమ పేర్లు బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నారు. రేవ్ పార్టీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. బెంగళూరులో రేవ్ పార్టీ హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. లగ్జరీ కార్లలో 101 మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. అందులో 30 మంది మహిళలు ఉన్నారు. వీరిలో నటీనటులు, మోడల్స్ ఉన్నట్లు సమాచారం. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. రేవ్ పార్టీ జరిగిన స్థలంలో MDMA డ్రగ్స్, కొకైన్, గాంజా సహా మరికొన్ని మత్తు పదార్థాలు గుర్తించామన్నారు దయానంద్. పోలీసుల రాకతో డ్రగ్స్ ను స్విమ్మింగ్ పూల్స్ లో విసిరేశారని, ఆ మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ ఉపయోగిస్తున్నామన్నారు సిపి దయానంద్. 19th May, on specific information, have raided a farmhouse on the outskirts of Bangalore city. Detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City police station. రేవ్ పార్టీకి హాజరైన వారందరి రక్త నమూనాలు సేకరించామన్నారు బెంగళూరు పోలీసులు. వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేది శాంపిల్స్ ఫలితాలు వచ్చాక తెలుస్తుందన్నారు. రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొన్నట్లు ధృవీకరించారు సిపి దయానంద్. And 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydroganja, these kind of things have been seized from the spot. రేవ్ పార్టీలో కోట్ల రూపాయల విలువైన కోకైన్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని చేసే ప్రయత్నాలు, ఇతర రాష్ట్రాల డ్రగ్స్ పెడ్లర్ల వల్ల ఆటంకాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ టార్గెట్ గా ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని సినీ, రాజకీయ నేతలు ఖండించారు. తమపై అసత్య ప్రచారం చేయవద్దని స్పష్టం చేశారు సినీ నటి శ్యామల. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సమగ్ర విచారణ జరపాలని కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పిన కథనాలు వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది సినీ ఆర్టిస్టులు అంటున్నారు. వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు. బెంగళూరు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 5గురిపైనే కేసు నమోదు చేశారు పోలీసులు. వాసు, అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్భవ్ పేర్లను FIR లో చేర్చారు. అక్కడితోనే చేతులు దులుపుకున్నారు. రేవ్ పార్టీలో దొరికిన VIPల పేర్లు FIR లో కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రేవ్ పార్టీ కేసు దర్యాప్తులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది సస్పెన్స్ గా మారింది. ఇలాంటి రేవ్ పార్టీలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎంతమంది వచ్చారు, వాసు కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, అసలు డ్రగ్స్ ఎలా చేరాయి అనే కోణంలో విచారణ సాగుతోంది.